హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మీషో నుంచి అయితే కనుక ఈరోజు డిఫరెంట్ కలెక్షన్ లాంగ్ గేరా గౌన్స్ అయితే కనుక కొన్ని షేర్ చేయడానికి తీసుకొచ్చానండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మస్లిన్ జార్జెట్స్ పాలిస్టర్ క్లాస్ పైన అయితే కనుక ఉన్నాయి. ప్రజెంట్ ఈ రైనీ సీజన్కి అయితే కనుక ఈ ఫ్యాబ్రిక్స్ చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటాయనే ఉద్దేశంతో నేనైతే కనుక తెప్పించాను అనమాట. అయితే కనుక 1 by 1 కలెక్షన్స్ అన్నిటినీ కూడా చూపించేస్తా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. షాపింగ్ కంటెంట్ ఉన్నటువంటి మంచి ఛానల్, మీకు తప్పకుండా షాపింగ్కి అయితే కనుక హెల్ప్ అవుతాయి వీడియోస్ అన్నీ కూడా. లేట్ చేయకుండా 1 by 1 చూద్దాం. ఈ కలెక్షన్స్ అన్నీ నేను మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. వీటన్నిటి లింక్స్ అయితే కనుక చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చిన్నాను. కలెక్షన్స్ చూసేద్దాం చలో. మరి ఫస్ట్ వన్ అండి, మస్లిన్ పైన అయితే కనుక ఫుల్ ఫ్లేర్లో బడ్జెట్ రేంజ్లో వచ్చినటువంటి ట్రెండింగ్ డిజైన్. ఇది కూడా కొంచెం స్టైల్గా ఇష్టపడే వాళ్ళకైతే మస్తు ఉంటుందండి. కావాలంటే ఒకవేళ మీరు స్లీవ్లెస్ కాబట్టి జాకెట్తో కూడా సెట్ చేసుకుని వేసుకోవచ్చు. సో పైన అయితే కనుక ఇట్లా మనకి 2 స్ట్రాప్స్ టైప్లో అయితే కనుక వచ్చాయండి. ఇది కూడా మనం అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూడవచ్చు బటన్ లాంటివి. కాబట్టి మీ లైక్ ఎంతవరకు అయితే మన షోల్డర్కి ఫిట్టింగ్ ఉంటుందనే నెక్ బట్టిని చూసుకుని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పైన ఎనీ జాకెట్తో అయితే కూడా స్టైల్ అనేది చేసుకోవచ్చు అండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుందనుకుంటే గేరా అయితే కనుక ఇంకా బాగుంది. రౌండ్ నెక్ అనమాట. ఇది హై నెక్ తీసుకున్నారండి. వేస్తే మాత్రం కొంచెం స్టైలిష్ పీసే. యాక్చువల్గా ఇట్లాంటి మా ఇంట్లో తేజ అంటే మా పాప వేసుకుంటుంది కాబట్టి ఇది ఫుల్ ఫ్లేర్ డబల్ స్టెప్తో అయితే కనుక చాలా బాగుంది. వేసుకుంటే ఆల్రెడీ వేసుకుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే కనుక మనకి లైనింగ్ చాలా ముద్దుగా ఉంటుందండి. కొంచెం ట్రెండింగ్ ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం పక్కా బడ్జెట్ రేంజ్లో స్టైలిష్ పీస్ అని చెప్పాలి. అండ్ క్వాలిటీ మెటీరియల్ కూడా చాలా బాగా వచ్చిందండి. మస్లిన్లోనే కావాలనుకునేవారు తప్పకుండా ట్రై చేయొచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. వైట్ కలర్ పైన ఇట్లా మనకి ఏంటంటే ఫ్లోరల్ కాన్సెప్ట్లో అంటే గౌన్ టైప్ ఉంటుంది కదా అండి, ఆ ప్యాటర్న్లో తీసుకుని మనకైతే కనుక హ్యాండ్స్ అనేవి ఇట్లాగా బుట్టా స్లీవ్స్ పైన అయితే కనుక ఇచ్చారనమాట. ఇది సాఫ్ట్ ఎలాస్టిక్లో అయితే కనుక మనకి హ్యాండ్స్ అనేది షార్ట్ లెంత్లో వచ్చింది. సో క్యూట్ అండి, నాకు చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. అండ్ ఇదైతే కనుక నెక్ పార్ట్ దగ్గర ఒక చిన్న డోరీ కాన్సెప్ట్ అనేది ఇచ్చారండి. ఇలాంటివి ఏంటంటే కొంచెం వాష్ చేసి కొంచెం నీళ్ళు అనేది కారగానే అలా గాలికేసినా కానీ ఆరిపోతాయి. కాబట్టి రెయినీ సీజన్లో అయితే కనుక పర్ఫెక్ట్గా ఉంటాయండి. అంటే వాసన రాకుండా ఉంటాయి బట్టలు. ఎక్కువసేపు ఆరాలంటే కూడా మనకి కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది, ప్లేస్ ఉండదు. సో మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అవాయిడ్ చేయాలంటే ఈ కాలంలో జార్జెట్స్ చాలా బెటర్. తొందరగా మెయింటెనెన్స్ ఫ్రీలో ఉంటాం కాబట్టి. ఇదైతే కనుక లోపల వచ్చేసి మనకి లైక్రా మెటీరియల్ పైన అయితే కనుక లైనింగ్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. ఇది ఒక డిజైన్ అనమాట. విత్ ఇంటర్లాక్ స్టిచ్చింగ్లో అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వైజ్గా క్యూట్ గౌన్ అండి. మీరు ఒకసారి చూడండి, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కావాలనుకుంటే కనుక ట్రెండింగ్ డిజైన్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. లైనింగ్ కూడా కింది వరకు వచ్చింది. ప్రిల్ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చింది. అండ్ డోరీస్ కూడా మనకైతే ఇట్లా వచ్చేసాయి ఫిట్టింగ్ కోసం అండి. సో నైస్ డిజైన్. ఓవరాల్గా ఇది కూడా బడ్జెట్ రేంజ్ అండి. ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్. క్లాత్ చూసుకున్నట్లయితే కనుక పాలిస్టర్ క్లాత్ అండి. ఇది కూడా ఈజీగా అయితే కనుక మనం వాష్ చేసిన వెంటనే కూడా ఆరిపోయేలా ఇలాంటి డిజైన్స్ అయితేనండి ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటాయండి. మంచి స్మోకీ కాన్సెప్ట్లో వచ్చింది. మీరు ఆఫీస్ వేర్కైనా కానీ కాలేజ్కైనా కానీ కొంచెం స్టైలిష్గా వేసుకునే దానికైతే కనుక ఇది ఒక ట్రెండింగ్ డిజైన్ విత్ ట్రెండింగ్ కలర్ అండి. ఇవి కూడానండి లో మెయింటెనెన్స్ పైన అయితే కనుక మనకి రైనీ హ్యాపీగా వెళ్ళిపోతుంది. అండ్ కింద అయితే కనుక ప్రిల్ కాన్సెప్ట్ అంతా కూడా చూసుకోవచ్చు. చాలా నైస్ కలర్ అండ్ నైస్ డిజైన్ అండి. లాంగ్ గౌన్ అనమాట. అండ్ ఇది కూడా ఇంటర్లాక్ స్టిచ్చింగ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనకి ఫ్యాబ్రిక్ మందంగా ఉంది కాబట్టి లైనింగ్ అయితే ఇవ్వలేదండి. సో ఇది బ్యాక్ సైడ్ అనమాట. కంప్లీట్గా ఈ విధంగా వచ్చింది. కానీ ట్రాన్స్పరెంట్ లేదు. మీరు చూసుకున్నట్లయితే ఒక్క నిమిషం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో మనకైతే కనుక పల్చగా లేదు కాబట్టి ట్రాన్స్పరెంట్గా మన స్కిన్ కనపడే ఛాన్స్ లేదు. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అండ్ కన్వీనియంట్గా ఉంటాయి కాబట్టి ట్రై చేయొచ్చు. పాలిస్టర్ అయినా కానివ్వండి లో క్వాలిటీ అయితే 100% కాదు. సో లో క్వాలిటీ అయితే ఇంత మంచి డిజైన్ ఫ్లోరల్ పైన అయితే కనుక అసలు రాదు కాబట్టి మంచి క్వాలిటీనే ఉందండి. మనకి డిస్క్రిప్షన్లో పాలిస్టర్ అని మెన్షన్ చేశారనమాట. సో కింద ప్రిల్ కూడా చాలా బాగా వచ్చింది. బడ్జెట్ రేంజ్లో స్మోకీతో వచ్చినటువంటి గౌన్. బ్రైట్ మిర్చి రెడ్ పైన అయితే కనుక ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చినటువంటి కుర్తీ అండి. ఇది కూడా లాంగ్ గౌన్ అనమాట. లాంగ్ కుర్తీ లాంగ్ గౌన్ అట్లా చెప్పొచ్చు. హ్యాండ్స్ అయితే కనుక మనకి కంప్లీట్గా ఇట్లా స్లీవ్స్ అనేది లాంగ్ స్లీవ్స్ పైన వచ్చాయండి. అండ్ అక్కడక్కడ కూడా ఆ బాందిని బుటీ స్టైల్లో అయితే కనుక ఈ డిజైన్ అయితే ఫుల్ ఫ్లేర్లో విత్ లైనింగ్లో అయితే కనుక మనకి ఈ డిజైన్ ఇచ్చారు. మీకు ఫ్రంట్ ఏదైతే వచ్చిందో సేమ్ టు సేమ్ బ్యాక్ కూడా మనకైతే కనుక డిజైన్ అనేది ఈ విధంగానే వచ్చిందనమాట. ఫ్రంట్ హైలైట్ చేయడానికి అయితే కనుక డిజైన్ మనకి ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది తీసుకున్నారండి.
సింపుల్ డిజైన్ అండి. రెడ్ కలర్ పైన ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు దుపట్టాని కానీ బాటమ్ని కానీ ఈజీగా ప్యారప్ చేసుకుని వేసుకోవచ్చు. అండ్ లైనింగ్ చూసుకున్నట్లయితే ఫ్లేర్ చాలా బాగుంది మాట. అండ్ ఇదైతే కనుక మనకి పాలిస్టర్ మెటీరియల్ పైన అయితే కనుక లైనింగ్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్ని టర్న్ చేసి చూసుకున్నట్లయితే వాష్ చేసినా కానీ మనకి పోదు, మిషన్ వాష్ చేసినా కానీ పోదు. ఇంటర్లాక్ స్టిచ్చింగ్తో అయితే కనుక చక్కగా వచ్చింది. బ్రైట్ కలర్ అండి, చక్కగా వచ్చింది. సో మనకి టమాటా కలర్ అంటాం కదా, మిర్చి కలర్ లైక్ ఆ మిక్సింగ్లో అయితే కనుక మనకి కలర్ ఉంది. వేసుకున్నప్పుడు కూడా ఫ్లేర్ అనేది ఏంటంటే చాలా బాగా కనబడుతుందండి. కలర్ బాగుంది, లైట్ వెయిట్ మెటీరియల్ పైన చక్కని డిజైన్. ఇది కూడా మనకి రైనీ సీజన్కి అయితే కనుక మెయింటెనెన్స్ ఫ్రీ అండి. వర్క్ కూడా బాగుంది ఫ్రంట్ కూడా. సో నైస్ ఓవరాల్గా ఇది అన్ని కలెక్షన్స్ నేను నచ్చాయని అనుకుంటున్నాను. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని కూడా నాకు చాలా బాగా అనిపించినవి ఉన్నాయి. బట్ నేను కొన్ని మీకు షేర్ చేయలేను కాబట్టి కొన్ని నా చాయిస్తో నాకు నచ్చిన కొన్ని కలెక్షన్స్ అయితే కనుక కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తానండి. మేబీ అందులోంచి నచ్చితే కూడా మీరు పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. నేను ఏదైతే వెండర్ త్రూ కొనుక్కున్నానో అదే వెండర్ త్రూ లింక్ అయితే కనుక కాపీ పేస్ట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను కాబట్టి సేమ్ లింక్ క్లిక్ చేసి యూజ్ చేసి పర్చేజ్ చేస్తే సో సేమ్ ప్రోడక్ట్ వస్తుంది అనేది అయితే కనుక నా నమ్మకం. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బై.